బాయ్స్, స్టీఫెన్ మనుషులు ఈ ఫ్లాట్స్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. ఓకే, మీరు ఇటు వెళ్ళండి. మీరు ఎటు వెళ్ళండి. రాఘవా, ఒంటరిగా దొరికిపోయావు. బాయ్స్, భయపడకు. స్టీఫెన్ సార్ నేను ప్రాణాలతో పట్టుకోమన్నారు. ఎందుకురా స్టీఫెన్తో పెట్టుకుంటారు? బాయ్స్, వీడిని ప్రాణాలతో పట్టుకోండి. ఏంట్రా చూస్తున్నావు? ఇంక నువ్వెక్కడికి పరిగెత్తలేవు, దొరికిపోయావు. మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా? మేము కూడా ప్లాన్ చేస్తామమ్మా. నా అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా? సూరనా, వాళ్ళిద్దరిని వేసేయండిరా. రాఘవా, వీళ్ళని నేను చూసుకుంటాను, వాడిని వదలొద్దు. అలాగేనా? మీ వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. రాఘవ, ఫోన్ ఎత్తదురా. 6 గంటలకు బాంబు పేలుతుందన్నాడు. ఎక్కడ పేలుతుందో చెప్పు. నాకు తెలీదు. నువ్వు ఇలా చెప్పవరా?
చెప్పు. చెప్తాను బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ నైట్ డిస్కోటెక్లో ఉన్నారు. అనయ్య బయలుదేరదాం అన్నయ్య. తొందరపడద్దు. డిస్కోటెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కోటెక్లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు. అన్నిటినీ బ్లాక్ చేసేయండి. తర్వాత నేను చెప్పించేయి. ఐదు నిమిషాలు టైం ఇచ్చి చూడు. వెనకపోతే హలో, మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫెన్ గ్రూప్ మనుషుల్లో 2 ఇక్కడే ఉన్నారు. మీరెవ్వరూ భయపడక్కర్లేదు, ఎందుకంటే మన సూరన్న ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న 2కి చెప్తున్నాను, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు. ఆ 2కి మళ్ళీ చెప్తున్నాను, సూరన్న ఎవరికైనా టైం ఇస్తారు. మీకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక 6 నిమిషాల్లో చస్తారా, మీ ఇష్టం. మీరేంటి డల్ అయిపోయారు? సూరన్ ఇచ్చిన 5 నిమిషాల్లో మంచి మా సాంగ్ ఒకటి వేసుకుందామా? సూరన్న మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి, లేదంటే మీ అబ్బా. ఒకడు వచ్చేసాడుగా, ఇంకొకడు ఎక్కడ?